ఓం గణానాహం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైః విర్వాసినేపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశకపాలముద్రాం రాజత్కరం కుందశమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంఘిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పదమూడు 4/2025 ఆదివారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:55 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:15 మొదలవుతుంది. ఈరోజు తిథి చైత్రమాస బహుళపక్ష పాడ్యమి పూర్తిగా ఉన్నది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం రాత్రి 7:40 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. ఈరోజు యోగం హర్షణ యోగం సాయంత్రం 6:36 వరకు, తదుపరి వజ్రయోగం. ఈరోజు కరణం భవకరణం ఉదయం 6:27 వరకు, తదుపరి కౌలవకరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 8:25 నుండి 9:01 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:50 నుండి 3:02 వరకు. ఈరోజు రాహుకాలం సాయంకాలం 4:30 నుండి 6 వరకు. ఈరోజు యమగండకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం 4:25 నుండి 5:13 వరకు. ఈరోజు వర్జం రాత్రి 1:52 నుండి 3:38 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 12:35 నుండి 2:21 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో చంద్రకేతువులు, మీనరాశిలో రాహువు, శుక్రుడు, రవి, బుధ, శని గ్రహాలు. ఇక్కడ చాలా విశేషమైనటువంటి రవి సంక్రమణ మహాపుణ్యకాలానికి దగ్గర పడ్డాం. చాలా విశేషమైనటువంటి రోజు ఈ ఆదివారం. ప్రతి ఒక్కరూ బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో వినండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం ఆదిదేవా నమస్తభ్యం ప్రసేదామభాస్కర దివాకర నమస్తభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓం సూర్యాయ నమః. చాలా చాలా విశేషమైనటువంటి చైత్రమాసంలో ఈ యొక్క బహుళపక్ష పాడ్యమి ఆదివారం నాడు శ్రీ ఉషా ఛాయ పద్మిని సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామివారి యొక్క దివ్య చరణారవిందాలకి నమస్కారములు చేస్తూ, మనకి ఇంగ్లీషులో చాలా చాలా విశేషమైనటువంటి ఒక ప్రోవెర్బ్ ఉంది. సన్ ఈజ్ రెఫర్స్ టు కాన్సన్ట్రేషన్ అండ్ డిసిప్లిన్ గాడ్ అని. అంటే మనకి క్రమశిక్షణ ఏకాగ్రత రావాలి అంటే ఆ యొక్క సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా ఆరాధన చేయాలట. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సకల దేవతల్లో సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష భగవానుడు. ఎందుకంటే ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ఆరాధన అనేది చేస్తూ సూర్యోపాసన చేస్తూ ఉన్న వాళ్ళకి క్రమశిక్షణ ఏకాగ్రత అధికంగా సంప్రాప్తి జరుగుతుంది. అందుకే సూర్యోపాసన చెయ్యాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆదివారం ఈ విశ్వావసనామ సంవత్సరం ఈ యొక్క చైత్రమాసం నుండి మొదలుపెట్టుకుని
ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం వస్తే చక్కనైనటువంటి ఆవు పిడకల వేడిలో సూర్యనారాయణమూర్తికి పాలు పొంగించుకోవడం, ఆదివారం వస్తే స్వామివారికి చక్కనైనటువంటి బెల్లం పరమాన్నాన్ని నివేదన చేయడం, సూర్యనారాయణమూర్తికి సంబంధించిన మంత్ర విధానాన్ని చక్కగా అష్టోత్తరాన్ని కానీ ఆ యొక్క పూజాది క్రతువులు అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క సూర్యోపాసన వల్ల ఆ యొక్క కుష్టు వ్యాధి రాకుండా, పాండురోగం రాకుండా, చర్మ వ్యాధులు రాకుండా, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా, అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఎప్పుడూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. అందుకే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అన్నారు. ఎందుకంటే ఆరోగ్యం సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్లే వస్తుంది ప్రతి మనిషికి. అందువల్ల చక్కనైనటువంటి సుఖ జీవితం, సుఖారంభం. అంటే సుఖారంభం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సుఖం అనేది మనిషి యొక్క జీవితంలో చాలా విలువైనది. అటువంటి విలువైనటువంటి సుఖ జీవితాన్ని సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల ప్రతి ఆదివారం కూడా సూర్యోపాసన చేసిన వాళ్ళకి వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈరోజు సూర్యోపాసన చేయండి, చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టమైనటువంటి కొన్ని ఖర్చులతో కూడినటువంటి పరిణామాలు అధికంగా ఉంటాయి. ఊహించని సంఘటనలు ఈరోజు చోటు చేసుకుంటాయి. మీరు ఏదైతే శుభం అనుకున్నారో ఆ యొక్క శుభం ఇబ్బంది పడే స్థితికి ఏర్పడటం మేషరాశి వారిని కొంచెం కలవరపెడుతుంది. అన్నింటా శుభ కార్యక్రమాలు చేస్తూ నిరంతరము ఆనందంగా ఉండాలి అనుకునేటువంటి మేషరాశి జాతకులకి ఈరోజు కొన్ని సందర్భాలు అర్ధాష్టమ కుజదోషం వల్ల, ద్వాదశ శని దోషం వల్ల, ద్వాదశల్లో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత వల్ల మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, పరిణామాలు చోటు చేసుకుంటాయి. సూర్యోపాసన చేస్తూ గోధుమలని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల కొంత ఉపశమనం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులకి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ పంచగ్రహాల యొక్క స్థితి రేపటి నుండి అశ్విని నక్షత్రంలోకి వచ్చేటువంటి ఆ యొక్క రవి ప్రభావ వల్ల కొన్ని పరిణామాలు ఉద్యోగరీత్యా మీకు ఇక్కడ బలపడతాయి. అంటే ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందినప్పటికీ కూడా కొన్ని కొత్త బాధ్యతలు వృషభ రాశి వారు తీసుకుంటారు. ఏ పని చేసినా అకారణంగా మీ మీద నిందలు వేసేవాళ్ళు సైతం శత్రువులు కూడా మిత్రులు అవుతారు ఈ రోజుని. అందువల్ల ఇదంతా శుభ పరిణామమే వృషభ రాశి వారికి. చక్కనైనటువంటి ఆ యొక్క ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానం కోసం సూర్యోపాసన చేయండి. ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి అద్భుత గ్రహమాలిక. ఇంతవరకు మీ మాట చెల్లుబడి అవ్వనటువంటి విధానం నుండి మీ మాట చెల్లుబడి అయ్యేటువంటి రోజులు మొదలయ్యాయి. ఇంకా మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలం. ఈ యోగవంతమైనటువంటి కాలంలో ఈ యొక్క మిథున రాశి వారికి సూర్యోపాసన చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి విషయంలో కూడా శుభ పరిణామాలు జరుగుతాయి. మీరు ఏదైతే అనుకుని పథకం వేశారో ఆ పథకం ప్రకారం ప్రతిదీ జరగడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ యొక్క సూర్యోపాసన మిథున రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం,
పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువులు చాలా బలాన్ని ఇస్తున్నాయి. అద్భుతమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితం, ఆరోగ్యం, అన్ని రకాలుగా సుఖాన్ని, అన్ని రకాలైనటువంటి యోగాన్ని ఇస్తున్నాయి. కర్కాటక రాశి వారు అవివాహితులైనటువంటి స్త్రీ పురుషులకి వివాహ సంబంధాలు కుదరడానికి కూడా చాలా మంచి అనువైనటువంటి కాలం. అటువంటి కర్కాటక రాశి వారు సూర్యోపాసన చేయడం వల్ల భాగ్యస్థానంలో ఉన్న రవి ఆ యొక్క దశమ కేంద్రంలోకి వెళ్తున్నప్పుడు శుభాన్ని ఇస్తారు, అన్ని రకాల లాభాన్ని ఇస్తారు, శుభప్రదమైన శుభవార్తను ఇస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి దోషం అనేది ఈ రోజుతో తొలగిపోతోంది. ఇంకా ఏ పని చేసినా సింహరాశి వారికి కలిసి వస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగ భాగ్య విధానం అన్ని రకాలుగా కూడా అష్టమ రవి దోషం వల్ల ఆగిపోయినటువంటి ప్రతిదీ కూడా భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో రాశ్యాధిపతి వెళ్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు రాత్రి తర్వాత మీ యొక్క జీవన ప్రమాణం పూర్తిగా మారిపోయి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు మరింత పెరగడంలో ఎటువంటి సందేహం లేదు. జీవన విధానంలో చాలా మార్పులు వస్తాయి. ఈ యొక్క సింహరాశి వారికి అన్ని రకాలుగా శుభం జరగడం కోసం విశేషించి ఈరోజు సూర్యోపాసన చేయండి, బెల్లం పరమాణాన్ని నివేదన చేయండి. చక్కనైనటువంటి స్వామి అనుగ్రహం సింహరాశి వారి మీద తప్పనిసరిగా లభిస్తుంది. అన్ని రకాల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులకి రాశిచక్రంలో చంద్రబలంతో అద్భుతమైనటువంటి శుభయోగాలు ఈరోజు సంప్రాప్తి జరుగుతున్నాయి. కాకపోతే కొంచెం అప్రమత్తత ఆరోగ్య విషయంలో ఉంచండి. ద్వాదశ స్థానాధిపతి ఆ యొక్క సప్తమ కేంద్రంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రేపటి నుండి ఉండదు. కావున జాగ్రత్త వహిస్తూ ఉండండి. అన్నింటా విజయం సాధించండి. ఏ పని చేసినా కూడా మీకు ధైర్యం, సాహసంగా చేసే ప్రతి పని కలిసి వస్తుంది. సూర్యోపాసన చేస్తూ గోధుమల దక్షిణతో సహా దానమిచ్చినప్పుడు మీకు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. అన్నింటా విశేషమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి నిర్దిష్టవంతమైనటువంటి కొన్ని మంచి ప్రయాణాది సౌకర్యములు ఈరోజు పొందుపరిచి ఉంటాయి. ఈ ఆదివారం తులారాశి వారికి కలిసి వస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగభాగ్యాలు అన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా నిండు కుండలాగా మీ యొక్క మాట తీరు విధానం ప్రపంచానికి అబ్బురపరిచే విధంగా ఉంటుంది. కావున ఈ యొక్క తులారాశి వారికి ప్రపంచమంతా ఆశీర్వచనం ఇస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తులారాశి వారి యొక్క వాక్చాతుర్యం కూడా బాగుంటుంది. ఈరోజు చక్కనైనటువంటి శుభపరిణామాలు పొందడం కోసం ఈ యొక్క చక్కనైనటువంటి సూర్యోపాసన కనుక చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా చాలా ప్రామాణికతతో కూడినటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఈరోజు అధికంగా వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పటిదాకా వృశ్చిక రాశి వారి యొక్క జీవన ప్రమాణం వేరు. ఈ రోజు నుండి విశ్వావసనామ సంవత్సరంలో వీరి యొక్క ప్రామాణికత కొద్దిగా మలుపు తిరుగుతూ ఉంటుంది. ఈ మలుపు ఎంతవరకు వెళ్తుందయ్యా అంటే కొన్ని సమస్యలు మీ అంతట మీరే స్వయంకృతంగా
చేసుకుంటూ ఆలోచన శక్తిని తగ్గించడం కోసం కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంకోటి, చంద్రబలం రేపటి నుండి విపరీతంగా తగ్గుతుంది. చంద్రబలం తగ్గినప్పుడు, అలాగే రవి సంక్రమణం జరిగినప్పుడు కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే మీ చుట్టూ అలుముకుంటూ ఉంటాయి. జాగ్రత్త అంటే విపరీతమైన జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానంలో శని రాహువులు యతి వృశ్చిక రాశి వారిని చాలా బాధ పెడుతోంది. అందులో చాలా అప్రమత్తంగా ఉండాలి. సూర్యోపాసన చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది. ఇప్పటిదాకా సంతాన విషయంలో అప్రమత్తంగా లేని వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఇక నుండి సంతాన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజులు మొదలయ్యాయి. ఎందుకంటే పంచమ స్థాన రవి 6వ ఇంటిలోకి వెళ్తున్నారు. అందువల్ల జాగ్రత్త వహిస్తూ అద్భుత విజయాల్ని సాధించడం కోసం సూర్యోపాసన చాలా అద్భుతాన్ని ఇస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ప్రామాణికతతో కలిగినటువంటి ఒక తత్వజ్ఞానం ఈ రోజు నుండి మీ యొక్క జీవితంలో కొత్త వెలుగులు ఇస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు రాత్రి తర్వాత అర్ధాష్టమ రవిదోషం పోతోంది. అందువల్ల ఇక నుండి దోషాలు పోయి యోగాలు ఉన్న జీవితాన్ని, బాధ్యతలు అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితిని, ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని అన్ని రకాలుగా వెనక్కి లాగుతున్నటువంటి వ్యక్తులు మళ్ళీ ముందుకు వచ్చి వారి యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకు దూసుకుపోవడం అనేది చాలా విచిత్రంగా జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నుండి రవి యొక్క సంక్రమణ కాలం ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది. ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులందరూ కూడా సూర్యనారాయణమూర్తి ఉపాసనా క్రమాన్ని ఈ ఆదివారం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి అర్ధాష్టమ రవిదోషం అనేది రేపటి నుండి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా ఈ యొక్క మాతృ సంబంధీకులైనటువంటి వర్గీయుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. చేసే ప్రతి పనిలోని కూడా మీరు అప్రమత్తంగా ఉండడం, చాలా జాగ్రత్తగా ఉండడం అనేది తప్పనిసరి. ఈ యొక్క విశేషమైనటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటిలో పెద్దల సలహా అడగడం మకర రాశి వారు తప్పనిసరిగా చేయాలి. ఈ యొక్క మకర రాశి వారు ఈ రోజు నుండి సూర్యోపాసన అలవర్చుకోగలిగితే ఈ ఆదివారం నుండి చాలా తప్పనిసరిగా విజయ సాధన అధికంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులకి చాలా నిర్దిష్టవంతమైనటువంటి కొన్ని లక్షణాలు. ఈ నిర్దిష్టవంతమైన లక్షణాలు అంటే ఏమిటంటే, మనం చేసినటువంటి పుణ్యఫలం మనకి తప్పనిసరిగా ఏదో రూపంలో తిరిగి వస్తుంది. మనం చేసినటువంటి పాపకర్మ ఏదో రూపంలో మనల్ని శిక్షిస్తుంది. ఈ ఒక్క నిజాన్ని కుంభరాశి వారు ఈరోజు తెలుసుకుంటారు. ప్రతి విషయంలో కూడా కుంభరాశి వారు ఆలోచించి నిర్ణయం తీసుకునే విధానం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మాట తొణకకుండా, మడం తిప్పకుండా ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయాలే మీ విజయ సాధనకి, విక్రమస్థానంలోకి వెళ్ళిపోతున్న ఉచ్చ రవికి చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నింట శుభ పరిణామాలు జరిగే రోజులు వచ్చే కుంభరాశి వారు మీరు యొక్క ఆలోచనలు పూర్తిగా మారిపోతున్నాయి. ఆ మారిపోయేటువంటి విధానమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. సూర్యోపాసన చేస్తూ గోధుమల దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతకులందరికీ కూడా చాలా దృఢవంతమైనటువంటి పరిస్థితులు, ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి దోషాలు,
కుటుంబంలో ఉన్నటువంటి అవిచ్ఛిన్న వాతావరణం ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనబడతాయి. కాకపోతే ఇక్కడ మాట యొక్క తీరుతెన్నులన్నీ కూడా మార్పు వస్తాయి. ఎంత మార్పు వస్తాయంటే ప్రతి విషయంలో కూడా ఆలోచించి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో కూడా మీ యొక్క మార్పు మీకు శ్రీరామరక్ష అవుతుంది. అందువల్ల మీనరాశి వారు సూర్యోపాసన చేస్తూ గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రంతో దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల మీ వృత్తిలో అనేక రకాలైన శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల గోచార ఫలితాలను తెలుసుకున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కార్యేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే. ఓం సూర్యనారాయణ స్వామినే పరబ్రహ్మణే నమో నమః. చాలా విశేషమైనటువంటి సూర్యనారాయణమూర్తి ఉపాసన క్రమంలో మనం చేయవలసినటువంటి ప్రప్రథమ కర్తవ్యం ఏమిటయ్యా అంటే ఆవునేతి దీపారాధన చేసుకోవడం. అలాగే ఆవు పిడకల వేడిలో చక్కనైనటువంటి గిన్నెని స్వచ్ఛమైన ఆవు పాలని పోసి బెల్లం పరమాన్నాన్ని స్వామివారికి వండి చక్కగా నివేదన చేయడం. ఇంకొక విషయం, పూర్వజన్మ కృతపుణ్యాన్ని మనకున్నటువంటి 9 గ్రహాల్లో రవిగ్రహం మాత్రమే ఇస్తుంది. అంటే సూర్యోపాసన ఎవరైతే చేస్తారో ఆ సూర్యోపాసన చేసినటువంటి క్రమ విధానాన్ని, ఆ యొక్క సూర్యోపాసన చేసినటువంటి ఆ యొక్క పూజా సంకల్పాన్ని సుస్పష్టంగా చేసిన వాళ్ళకి కరువు కాటకాలు ఉండవు. ముఖ్యంగా రవి బలం ఉన్నటువంటి జాతకులను ఎవరినైనా చూడండి, వారికి కరువు కాటకాలు ఉండవు. ఏదో సమయంలో ఏదో సందర్భంలో వారికి చేతికి అందవలసిన ధనం ఏదో రూపంలో వస్తుంది. అంటే గ్రహాలకి ప్రప్రథమ రాజు ఎవరయ్యా అంటే రవి. అందుకే మనం ఎప్పుడైనా సరే ప్రప్రథమంగా మనం ఏదైనా గ్రహజపం చేయాలన్నా కూడా ఒక్కసారి ఆ యొక్క రవి మంత్రాన్ని జపం చేసుకుని ప్రారంభంలోనే చక్కగా ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల ఆ యొక్క జపం చేసినటువంటి వాళ్ళకి, ఆ యొక్క జప అనుష్ఠానంలో వింటున్న వాళ్ళకి కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం అంటే మన యొక్క పూర్వజన్మ పుణ్య కృతార్థ ఫలితమే మనకు వస్తుంది. అందువల్ల ఆదివార నియమాన్ని అందరూ కూడా పాటించడం వల్ల ఆపదలు లేని జీవితాన్ని మీరు అనుభవిస్తారు. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకున్నాం. రేపు చక్కనైనటువంటి సోమవారం శివారాధన. అందరికీ ఇష్టమైనటువంటి అభిషేక క్రతువులో ఏ పదార్థానికి ఎటువంటి ఫలితం వస్తుంది, శివారాధనలో ఏ గ్రహస్థితి ఉన్నవాళ్ళు శివారాధన చేయడం వల్ల ఎలాంటి పరిస్థితి వస్తుంది, అందరికీ కూడా ప్రత్యేకంగా కూడా తెలియపరుస్తాను. అందరూ కూడా శ్రద్ధాభక్తులతో వినండి, అన్నింటా శుభం జరుగుతుంది. ఈ విధంగా నేటి బ్రహ్మవాక్కు విన్నవారు అందరికీ కూడా శుభం జరగాలని ఆ సర్వేశ్వరుణ్ణి మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి.